విశాఖ గోపాలపట్నం గత వైసీపీ ప్రభుత్వంపై పశ్చిమ ఎమ్మెల్యే ఘనబాబు పలు విమర్శలు చేశారు. గోపాలపట్నం పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. అనేక రకాల బకాయిలు పెట్టడం గత ప్రభుత్వం వైసీపీ చేసింది అని ఎమ్మెల్యే ఘనబాబు అన్నారు. ఆఖరికి చిన్న పిల్లలు తినేటువంటి చెక్కి ఏదైతే మిడ్ డే మీల్లో పెట్టేటువంటి వాటికి కూడా వాళ్ళకు కూడా బకాయిలు పెట్టింది గవర్నమెంట్, గత గవర్నమెంట్. సో ఎక్కడైతే బకాయిలో అవన్నీ కూడా తీరుస్తూనే నీరు చెట్టు బిల్స్ కానివ్వండి, హౌసింగ్ కూడా ఎక్కడికక్కడ టిట్కో హౌసింగ్ నిలిచిపోయింది. ప్రతి ప్రాజెక్టులు కూడా ఎక్కడ నిలిచిపోయినటువంటి అభివృద్ధికి పాత బకాయిలు చెల్లిస్తూనే కొత్త పథకాలు అన్నీ కూడా వర్తిస్తూనే మనం భవిష్యత్తులో ఎక్కడ ఆధారపడకుండా ఒక విజన్ అంటూ పెట్టుకొని 2027 నాటికి ఏ రకంగా ఏ అంశాలపైన ఫోకస్ చేయాలి, 2036 నాటికి ఆంధ్రప్రదేశ్ రోల్ ఏంటి, 2047 నాటికి ఏ అంశాలు ఉండబోతున్నాయి. అందుకని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కూడా అడ్మినిస్ట్రేషన్లో కూడా చూపించి ఇటీవల కాలంలో మీరు టౌన్ ప్లానింగ్ మున్సిపల్ యాక్ట్ కూడా చూశారు. మున్సిపల్ పాలసీలు కూడా రాబోయే కాలంలో చాలా సరళీకృతం చేస్తున్నాం. ఎక్కడ కరప్షన్ అవకాశం లేకుండా ఒకవైపు ప్రభుత్వానికి ఆదాయం వచ్చే విధంగా పేదవారికి ఎక్కడ కూడా భారం పడకుండా ఈరోజు అభివృద్ధి సంక్షేమం అందాలనే ఉద్దేశంతో నూతన విధానాలు తీసుకురావడం. ఏ పాలసీ తీసుకున్న మద్యం ధరలు తగ్గించడమే కానీ నాణ్యత పెంచాలనే ఆలోచనతో ఒక పాలసీ తీసుకురావడం జరిగింది. ఈరోజు ప్రజామోదం వచ్చింది. గతంలో ఉండేటువంటి ఏవైతే నిర్ణయాలు ఉన్నాయో వాటిలో ఏవైతే లోపభూయిష్టంగా ఉన్నాయో ప్రజలు ఇబ్బంది పడ్డారు, వాటన్నిటిపైన కూడా మనం ఈరోజు ఒక స్పష్టమైనటువంటి వైఖరితో ఈ 150 రోజుల్లో మనం చేసినటువంటి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు రానున్న రోజుల్లో ఏ రకమైనటువంటి స్పష్టతతో వెళ్ళాలనేటువంటిది కూడా చూస్తున్నాం. ఒకవైపు రెవెన్యూ సదస్సులు కూడా వచ్చే నెల నుంచి ప్రారంభమవుతున్నాయి. దానికి కూడా కారణం గతంలో జరిగినటువంటి తప్పిదాలు, భూములకు సంబంధించి కానీ, రికార్డులకు సంబంధించి కానీ, సర్వేలకు సంబంధించి కానీ, గ్రామీణ ప్రాంతాల్లో అయితే శిలా పలకాలపైన కేవలం అంటే ప్రచారార్భాటంగా నిలిచిపోయినటువంటివి ఈరోజు అందరికీ కూడా వారి భూ హక్కులు కలిగించే విధంగా, భూ హక్కులపైన వాళ్ళ తాతల తండ్రులు ఇచ్చినటువంటి ఆస్తులపైన ఈరోజు ప్రభుత్వంలో ఉండే పెద్దలు ప్రచారం చేసుకోవడం కానీ, మరి ఫోటోలు పెట్టడం కానీ, ఇలాంటి నిర్ణయాలన్నీ కూడా ఈరోజు అప్పుడు ప్రచారానికి ఇచ్చినటువంటి ఆర్భాటం, రంగులు వేసుకోవడం కానీ, పంచాయతీ కార్యాలయాలకి, ఇళ్లకి కానీ, టిట్కో హౌసెస్ కానీ అన్నిటికీ కూడా రంగులు వేసేటువంటి కార్యక్రమం తప్ప అవి కంప్లీట్ చేసి ఆ పథకాలు ప్రజలకు అందించాలనే ఆలోచన కంటే ప్రచారానికి ఎక్కువ ప్రాతినిధ్యం వహించారు. ఈరోజు మేము దానికి కూడా పోవటంలా. ఈరోజు ఆ రంగులు మార్చాలనే ప్రయత్నం కూడా చేయలేదు. మేము రంగులు మార్చడానికి వల్ల అదనంగా కోట్లలో ఖర్చులు పెట్టే పరిస్థితి వస్తుంది. కాబట్టి వాటికి ప్రాధాన్యత ఇవ్వటం లేదు ఈ ప్రభుత్వం. మా ప్రభుత్వం డెఫినెట్గా అందరికీ కూడా ఈరోజు మరలా ఏదైతే ఇంత పెద్ద ఎత్తున మెజారిటీ ఇచ్చారు ఎన్డీఏ గవర్నమెంట్ని, ప్రతిపక్ష హోదా కూడా లేకుండా శాసనసభలో కూర్చోబెట్టినటువంటి నిర్ణయం ఇవ్వడం వల్ల ప్రజల ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టుగా ఉండొచ్చు. కౌన్సిల్కి పంపుతున్నారు, కౌన్సిల్కి సభ్యులు వస్తున్నారు, ఇక్కడ రావటం లేదు. కాబట్టి ఇవన్నీ కూడా స్పష్టంగా ప్రజలు చూస్తున్నారు. అక్కడికి వచ్చి మీరు నిజంగా ప్రభుత్వాన్ని ఏదైనా అంశాల్లో ప్రశ్నించాలనుకున్నా ఒక ఆ వేదికని, ప్రజల పక్షాన్ని నిలిచేటువంటి ఒక మంచి వేదికని అసలు వారు వినియోగించుకోకుండా, లోపలికి రాకుండా బయట నుంచి చెప్పేటువంటి వాటికి అంత స్పష్టత లేదనేటువంటిది మనకు అర్థం అవుతుంది. సూపర్ 6 సంబంధించి బడ్జెట్ కేటాయింపు లేదని శాసనమండలిలో ఎల్ఓపి సత్యనారాయణ గారు సభ వేదిక. ఇప్పుడు మీరందరూ చూడాల్సింది, ఒకవైపు సూపర్ 6 పథకాలు ఇచ్చినటువంటి వారి మీద చిత్తశుద్ధితో ఉన్నాం. ప్రభుత్వం ఆల్రెడీ మొట్టమొదటి సంవత్సరమే పెన్షన్లో 3 నెలలు అంటే ఎలక్షన్ కౌంటింగ్ నుంచే ప్రారంభించుకున్నాం. సో అవన్నీ కూడా డెఫినెట్గా మనము ఇవన్నీ ప్రతి పథకం కూడా చెప్పేదానికంటే అదనంగానే ఈరోజు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. అందులో ఏమాత్రం అనుమానం లేదు. అసలు వాలంటీర్ వ్యవస్థ నిలిచిపోయిందే గత ప్రభుత్వంలో. 2023 ఆగస్టు నాటికే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైతే వ్యవస్థ, ఆ వ్యవస్థ అప్పటికి ఆగిపోయింది. అండ్ రెన్యువల్ చేయలేదు. రెన్యువల్ చేయలేని వ్యవస్థని ఎన్నికల ముందు రాజీనామాలు చేయమన్నాడు అందరికీ.
ఇది 100% జగన్ గారి తప్పిదం. గత ముఖ్యమంత్రి గారు చేసినటువంటి తప్పిదం ఆ వ్యవస్థను రెన్యువల్ చేయకపోవడం ఒకటైతే, ఎన్నికల ముందు రాజీనామాలే చేయించారు. అంటే లేని ఉద్యోగాలకి లేని వ్యవస్థని రాజీనామాలు చేయమన్నారు. సో దానిపైన ప్రభుత్వం కూడా ఏ నిర్ణయం తీసుకోవాలనేటువంటి దానిలో ఆలోచన చేస్తుంది. మా గవర్నమెంట్ వస్తే 10,000 జీతం ఇస్తామని వాలంటీర్ కన్నారు. అదే వ్యవస్థే లేదు ఇప్పుడు ప్రస్తుతం వ్యవస్థ లేదు. లేని వ్యవస్థను ఏ రకంగా చేయాలనే దాంట్లో ఆలోచనలో ఉంది. అన్ని వ్యవస్థలు భ్రష్టు పట్టించారు, ఆ వ్యవస్థను కూడా ఆయనే భ్రష్టు పట్టించారు. మీరు ప్రభుత్వ పదవి స్వీకరించాక విశాఖపట్నం అభివృద్ధి పదం నడవడానికి మీ ముందు డెఫినెట్గా ఇప్పుడు మా రోల్ ప్రభుత్వంలో పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా శాసనసభ్యునిగా ఎన్నికైనాక ఈ విశాఖ నగరంలో మీ నగరానికి ఉండేటువంటి ప్రాధాన్యత దేశంలోనే ఏ నగరానికి లేని స్కోప్ ఇక్కడ ఉంది. దానికి కారణం ఒక నేచురల్ రిసోర్సెస్ ఉన్నటువంటి నగరం, అంటే చక్కటి సముద్రం, ఈస్టర్న్ ఘాట్స్, రిజర్వ్ ఫారెస్ట్, ఒక జూ, బొర్రా కేవ్స్, ఇవన్నీ పర్యాటక పరంగా ఉన్నవి, నేచురల్గా వచ్చినవి. అరకు బొర్రా కేవ్స్ కానీ, అరకు కానీ, ఇవన్నీ. వీటితో పాటు మనకి పోర్ట్ సిటీస్ వచ్చినాయి. విశాఖపట్నం పోర్టుతో పాటు రెండో పోర్టు గంగవరం పోర్టు, వీటితో పాటు ఒక స్టీల్ ఇండస్ట్రీ, దీంతో పాటు ఒక ఫార్మా రంగం, ఒకవైపు మెట్టెక్ సిటీ, స్పెషల్ ఎకనామిక్ జోన్స్. వీటన్నిటికీ కంటే ముందు ఈస్టర్న్ నేవల్ కమాండ్కి హెడ్ క్వార్టర్స్, దానివల్ల దేశమంతా ఇక్కడికి రావడం జరిగింది. మనకి రాబోయే కాలంలో రైల్వే జోన్ రావటం. సో ఇవన్నీ కలగలిసిన అంటే ఒక లాజిస్టిక్స్ హబ్గా ఉండే అవకాశం, ఒకవైపు న్యాచురల్గా ఒక ఏదైతే మనం వరల్డ్ వైడ్ ఎకానమీని శాసించేటువంటి టూరిజంకి సంబంధించినటువంటి యాక్టివిటీస్ కానీ, సో ఏ ఒక్కటి విడిచిపెట్టకుండా ఒకవైపు టెంపుల్ టూరిజము, హాస్పిటల్స్ ఉన్నాయి, ఇలా ఇవన్నీ కూడా మనకి